ఒక పొగాగే కాదు, ఒక మత్తు మందే కాదు, లేకపోతే ఒక మందే కాదు, ఒక పేకాటే కాదు, ఒక జోదమే కాదు. కొంతమంది కొన్ని విడిచిపెట్టుకోలేరండి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, చింత చచ్చినా కానీ కొంతమందికి చావదు. కొంతమంది విడిచిపెట్టుకోవాలని అంటారు, పాస్టర్ గారు నేను విడిచిపెట్టాలనుకుంటానండి, మరలా వెళ్ళిపోతానండి, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. నిజమే, మనలో కూడా కొన్ని విడిచిపెట్టుకోవాలనుకుంటాం, కానీ అలవాటుగా మరలా అదే చేస్తూ ఉంటాం. దాన్ని ఏమంటున్నాడంటే అదే లోకం అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అది విడిచిపెట్టే నీకేమిస్తాను, నేను పరలోకాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. నీకు పరలోకము కావాలంటే లోకములున్న వాటి విడిచిపెట్టేయాలి. లోకంలో ఏమున్నాయి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపడమం ఉంది. ఇవన్నీ ప్రభు వలన కలిగినవే కాదు.